హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్లో భాగంగా ఉపగ్రహాలు ద్రవ్యరాశి మరియు పరిమాణం ఆధారంగా అవి ఉండే రకాలు మనం చూద్దాం. అందులో మనం చూసినట్లయితే భారీ ఉపగ్రహం వాటి యొక్క ద్రవ్యరాశి 1000 కిలోల కంటే ఎక్కువ ఉంటే వాటిని భారీ ఉపగ్రహాలుగా పిలుస్తారు. అదే మధ్య తరహా ఉపగ్రహం అయితే 500 నుంచి 1000 కిలోల మధ్య ఉంటే మధ్య తరహా ఉపగ్రహం అని పిలుస్తారు. చిన్న తరహా ఉపగ్రహం 100 నుండి 500 కిలోల మధ్య ఉంటే చిన్న తరహా ఉపగ్రహం అని పిలుస్తారు. సూక్ష్మ ఉపగ్రహం 10 నుండి 100 కిలోల మధ్య ఉంటే సూక్ష్మ ఉపగ్రహం అని పిలుస్తారు. నానో ఉపగ్రహం 1 నుంచి 10 కిలోల మధ్య ఉంటే నానో. పికో ఉపగ్రహం 0.1 నుండి 1 మధ్య 1 కేజీ మధ్య 1 కిలో మధ్యలో ఉంటే దాన్ని పికో ఉపగ్రహం అంటారు. పెంటో